ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణను దేశంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణలో 16,667 ఎకరాలను సమీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెం గ్రామంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. క్వాంటమ్ వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించిందని అధికారులు తెలిపారు. శంకుస్థాపన అనంతరం నిర్వహించే సభలో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ప్రసంగించనున్నారు. తీర ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. వందేమాతరం గీత రచయితకు 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 రెండో ఎడిషన్ విశాఖపట్నానికి నిన్న చేరుకుంది. సురక్షిత తీరాలు సమృద్ధ భారతం అనే నినాదంతో చేపట్టిన ఈ కోస్టల్ సైక్లోథాన్కు విశాఖ నగర ప్రజలు, అధికారులు, యువత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖలోని బీచ్ రోడ్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ వందేమాతర గీతం ప్రాముఖ్యతను భవిష్యత్ తరాలకు తెలియచేయాలని అన్నారు. రాజధానిలో రెండో విడత భూ సమీకరణలో 16,667 ఎకరాలను సమీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. భూములిచ్చేందుకు రైతులు సుముఖంగానే ఉన్నారని పేర్కొన్నారు. రాజధానిలో మంత్రుల భవనాల నిర్మాణ పనులు, ఇతర పనుల పురోగతిని ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ఎమ్మెల్యేస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, ఎమ్మెల్సీస్ కూడా దాదాపు అయిపోవచ్చింది. మినిస్టర్స్ యొక్క విల్లాస్ కావచ్చు, జడ్జెస్ యొక్క బంగళాలు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలు కావచ్చు, మార్చ్ ఎండింగ్ అయిపోయి ఏప్రిల్ కు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా యాక్చువల్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. అదే పదాలు యాక్చువల్ గా ఈ రోజు అన్ని వర్క్ జరుగుతున్నాయి. అదేవిధంగా కొత్తగా తీసుకునే దాంట్లో కూడా వీలైన తొందరలో వాళ్ళు స్టార్ట్ చేయమన్నారు. వాళ్ళకు కూడా చెప్పాం, మీరు ల్యాండ్ కూడా తొందరలో ఇస్తే 80% ల్యాండ్ ఇవ్వగానే ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి వీలైనంత తొందరలో కంప్లీట్ చేస్తాం. తెలంగాణను దేశంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలను ముఖ్యమంత్రి నిన్న నిర్వహించారు. అదేవిధంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజ్ రుణాలను పంపిణీ చేశారు. అనంతరం బర్దీపూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట బహిరంగ సభలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపి వారిలో పరీక్షల ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని నింపే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన పరీక్షా పే చర్చ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. పరీక్షా పే చర్చలో భాగంగా నిన్న నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వీక్షించారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ తెరలను విద్యార్థులు పరీక్షా పే చర్చ కార్యక్రమం తిలకించడానికి ఏర్పాటు చేశామని పీఎం శ్రీ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఈ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరమని విద్యార్థిని సాయి పల్లవి ఆకాశవాణికి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మాకు పరీక్షపై చర్చ జరుగుతూ ఉంటుంది. ఎగ్జామ్స్ కి ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, వాటి ఎగ్జామ్స్ టెన్షన్స్ ఎలా తొలగించాలో కూడా చెప్తారు. ఆ టిప్స్ మాకు ఎంతో ఉపయోగపడతాయి. దీనికి కారణం ప్రధాని మోదీ గారు. ఆయన చెప్పే టిప్స్ అవన్నీ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. కాగా పరీక్షా పే చర్చ 9వ సంచికలోని 2వ భాగం సోమవారం ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నగరంలోని హైటెక్స్లో నిన్న నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. కేవలం 2 ఏళ్లలోనే నగరాభివృద్దికి 20,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు మంత్రి పేర్కొంటూ In 2 years, 20,000 crores for the development of the city infrastructure you are spending. That means how the Hyderabad, once all these works gets completed, how Hyderabad is going to be seen in future. Hyderabad will lead the state by driving employment, innovation and global investment. Along with infrastructure, we are focusing strongly on livability and resilience. ఐసీసీ అండర్ 19 వన్డే క్రికెట్ ప్రపంచ కప్ను భారత్ కైవసం చేసుకుంది. జింబాబ్వేలోని హరారేలో ఇంగ్లండ్తో నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ 40.4 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌట్ అయింది. గతంలో 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన భారత జట్టు తాజాగా 6సారి ఐసీసీ అండర్ 19 వన్డే ప్రపంచ కప్ టైటిల్ను సాధించడంతో దేశంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత జట్టుకు అభినందనలు తెలిపారు. అండర్ 19 జట్టు ప్రపంచ కప్ను సాధించడం గర్వంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టోర్నమెంట్ మొత్తం జట్టు అద్భుతంగా ఆడి అసాధారణ నైపుణ్యాన్ని ప్రదర్శించిందని తెలిపారు. ఈ విజయం అనేక మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తోందని వెల్లడించారు. తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అన్ని శాఖల అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని గొప్పగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా హిందూ ధర్మ సనాతన ఆచారాలకు అనుగుణంగా శివరాత్రి ఉత్సవాలను నిర్వహించడంలో ఇవాల్టి కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఆలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 2 రకాల దర్శనాలే 200, 500 ఇవి 2 టికెటింగ్ పెట్టింది. మిగతా అంతా కూడా ఫ్రీ దర్శనం. ఆంధ్రప్రదేశ్ యానాముల్లోని దిగువ ట్రోపా ఆవరణలో ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర కోస్తా, రాయలసీమల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, మెదక్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాల్లో 11 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ లోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగటి వేళల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండగా రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. పలుచోట్ల పొగమంచు కురుస్తోంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేయనున్నారు. తీర ప్రాంతాలు సురక్షితంగా ఉండాలంటే ప్రజల భాగస్వామ్యం అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణను దేశంలో ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజధానిలో 2వ విడత భూ సమీకరణలో 16,667 ఎకరాలను సమీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.